హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో కీలకంగా చూసుకుంటే గ్రామాల్లో, పంచాయతీల్లో, పల్లెటూరుల్లో ఏదైతే ఇప్పటి వరకు కూడా చీకటి బ్రతుకులు అంటే వీధి లైట్లు ఎక్కడైతే లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా పునరుద్ధరించాలి అనేటట్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం 10 రోజుల్లో జరగాలి. సంక్రాంతి కల్లా కూడా ప్రతి ఊరిలో కూడా కొత్త వెలుగులు అనేవి రావాలి, చీకట్లన్నీ కూడా పోవాలి అనేటట్టు ఆయన ఒక కొత్త కీలక నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పల్లెటూరులో కూడా విద్యుత్ దీపాలు లేవు. ప్రతి ఊరికి కూడా కొన్ని ఊళ్ళలో అయితే ఇప్పటికీ కూడా చీకట్లో బతకడం జరుగుతుంది. గత 5 ఏళ్ళు కూడా పంచాయతీరాజ్ శాఖ అనేది భ్రష్టుపట్టిపోయింది. అందులో ఏవైతే వీధి లైట్లు, వీధి దీపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సరైన మెయింటెనెన్స్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఏవైతే పెట్టుబడి ఖర్చులు అవుతాయో అవి ఇస్తే చేస్తారు. గత 5 ఏళ్ళు కూడా అవి ఇవ్వలేదు. కాబట్టి గత 5 ఏళ్ళు కూడా చాలా మంది కూడా ఈ వీధి లైట్లు లేకుండానే చీకట్లో బతికేయడం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే రేపు సంక్రాంతి లోపు మెయిన్ గా చూసుకుంటే కేవలం ఈ 10 రోజుల్లోనే దానికి సంబంధించి ఒక నివేదిక రూపొందించడం, దానికి సంబంధించిన బడ్జెట్ కూడా విడుదల చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఏదైతే పల్లెటూరులో సంబంధించిన చీకట్లో ఏవైతే ఉన్నాయో ఒక ఊరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్, ఒక 1/2 కిలోమీటర్ ఏవైతే దారి ఉంటుందో ఆ 1/2 కిలోమీటర్ దారి వారు కూడా వీధి దీపాలు గత 5 ఏళ్ళు వెలగలేదు. కొన్ని సందర్భాల్లో ఆ ఏరియాకి ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు బాగు చేయడం తప్పితే ఇంకా తర్వాత దాన్ని ఊసేలేదు. అది మళ్ళీ ఎప్పుడు పోయిందో ఇంకా అప్పటి నుంచి అలా ఉండడం తప్పితే ఎక్కడా కూడా గత 5 ఏళ్ళు సరిగ్గా విద్యుత్ దీపాలు అనేవి వెలిగినట్టు ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో కూడా విద్యుత్ దీపాలు వెలిగించాలి, చీకట్లన్నీ పోవాలి. మెయిన్ గా చూసుకుంటే గిరిజన ప్రాంతాలకు కూడా కరెంటు వెళ్ళాలి అనేటట్టు మెయిన్ గా గిరిజన తాండాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 139 గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు కూడా కరెంటు వెళ్లే విధంగా కొంత సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు, దానికి సంబంధించి కూడా ఒక నివేదిక, ఒక ప్లానింగ్ అనేది కూడా రూపొందిస్తున్నట్టు మనకైతే కీలక సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది జరిగినట్లయితే ఇప్పటి వరకు ఏవైతే పల్లెటూరు గ్రామాల్లో చీకట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంటిన్యూస్ గా ఇంకా వెలుగే, ప్రతిరోజు కూడా ఇంకా చీకటి అనేది ఉండదు. గత 5 ఏళ్ళు కూడా పంచాయతీకి రావాల్సిన నిధులన్నీ కూడా భ్రష్టు పట్టుకుపోయినాయి. ఎవరైతే టెండర్లు వేశారో టెండర్లు వేసిన వాళ్ళు కనీసం వాళ్ళ టెండర్ డబ్బులు కూడా ఇప్పటి వరకు కూడా బకాయిలు చెల్లించలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నిధులు విడుదల చేస్తే కొంత కవర్ చేశారు, మిగతా కొంత అభివృద్ధి పనులకి ఉపయోగిస్తున్నారని చెప్పి కొంత సమాచారం అయితే తెలిసింది. కానీ గత 5 ఏళ్ళు కూడా ఎవరైతే టెండర్లు తీసుకున్నారో టెండర్లు తీసుకున్న డబ్బులు కూడా వాళ్ళకి జమ అవ్వలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే వాళ్ళకు మాత్రమే సర్దుబాటు అయింది తప్పితే ఎవరైనా బయట వ్యక్తి టెండర్ వేస్తే అవి అవ్వలేదు. గత 5 ఏళ్ళు అలా నడిచింది. ఇక్కడ పంచాయతీ అధికారులు లేకపోతే పంచాయతీ సర్పంచ్లో వీళ్ళ లోపమో అని మనం అనకూడదు. ఇదంతా కూడా పైన లోపం వల్ల కింద ఇంత దారుణం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ పల్లెటూర్లకి మెయిన్ గా ఆల్రెడీ పల్లె పండుగ అనే కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, డ్రైనేజీలు, ఎక్కడైనా బిల్డింగ్స్ అవసరం అయితే బిల్డింగ్స్ కట్టించడాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పోతున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే సంక్రాంతి కల్లా కూడా ప్రతి పల్లెటూరు కూడా ఒక కొత్త రూపుదిద్దుకుంటది. ఇప్పుడు వరకు కూడా ఏదైతే మీ ఊర్లో చూడని అభివృద్ధి ఏదైతే ఉందో అది ఈ 6 నెలల్లో, కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మాత్రం 5 ఏళ్లలో ఇంకా బాగా మెయిన్ గా పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటిని కీలకంగా పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది. అదే దిశగా అడుగులు వేస్తున్నాడు. అందులో ఎటువంటి సందేహం అనేది లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే ఈ ప్రతి ఊరికి సంబంధించిన విద్యుత్ దీపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే వీటి మీద పవన్ కళ్యాణ్ అయితే ఒక కమిటీని వేసి దాని మీద పూర్తి నివేదిక ఇవ్వాలి. 10 రోజుల్లోనే పని మొదలు పెట్టాలనేటట్టు చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఆల్రెడీ డిసెంబర్ వచ్చేసింది కాబట్టి జనవరి సంక్రాంతి కాబట్టి సంక్రాంతి లోపు ఈ పనులన్నీ పూర్తి చేసినట్లయితే కొత్త సంవత్సరం ఏదైతే కొత్త పండుగ వస్తుందో కొత్త పండుగ నేపథ్యంలో ప్రతి ఊరు కూడా ఒక కొత్తదనం కనిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కొత్త రూపకల్పన చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఏదేమైనా కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కానీ మహర్దశ పట్టుకుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకొని ఇవన్నీ కూడా 1 by 1 అభివృద్ధి చేస్తున్నారని మనం కీలకంగా చెప్పుకోవచ్చు.